రైస్ సోదరులకు నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర కుమార్, మాది విజయవాడ అండి. కంపెనీ వచ్చేటప్పటికి డైరీ మిత్ర అనే బ్రాండ్. మాది గత 15 సంవత్సరాలుగా డైరీ ఫామ్కి సంబంధించిన మిషనరీలు మరియు అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీ సప్లై మరియు స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తూ వస్తున్నాం. మా దగ్గర డైరీ ఫామ్కి సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ కానీ, చాప్ కట్టర్స్ కానీ, స్పేర్ పార్ట్స్ సర్వీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. హైదరాబాద్కి దగ్గరలో గల సిద్దిపేట దగ్గరలో ఒక రైతుకి మేము మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఇచ్చేసి దగ్గర 8 నెలలు అవుతుందండి. రెగ్యులర్గా దీనిని ఇక్కడ 40 నుంచి 50 ఆవుల వరకు వాడుతూ ఉన్నారు. ప్రతిరోజు వీళ్ళు మాకు చెప్పేది ఏంటంటే మిషన్ మంచిగా పనిచేస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా మేము పాలు తీసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి ఒక్కసారి మొదలు పెడితే దగ్గర గంట లోపల ఒక 40 పశువులకైతే పాలు తీస్తున్నారు. ఒక్కొక్క దానికి 5 నిమిషాల లోపల అయిపోతున్నాయని వీళ్ళు చెప్పడం జరిగింది. మామూలుగా వచ్చేసి చేతితో పిండేదానికంటే మేము పాల మిషన్ తెచ్చిన తర్వాత చాలా సుఖంగా ఉంది అని, మిల్కింగ్ తొందరగా అవుతుందని చెప్తున్నారు. తర్వాత రైతు మాకు చెప్పింది ఏంటంటే సర్వీస్ పరంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము ప్రొవైడ్ చేస్తున్నామని మాకు చెప్పడం సంతోషకరంగా ఉంది. అయితే మా దగ్గర 1 నుంచి మీకు అంటే 100-200 ఆవుల వరకు కూడా మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మీ రేంజ్కి తగ్గట్టు మీరు ఏదైతే అడుగుతారో దాన్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ప్రస్తుతానికైతే మేము ఆంధ్ర తెలంగాణలో అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి మేము డెలివరీ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మా మిషన్ లేకపోయినా సరే వేరే కంపెనీ మిషన్స్ ఉన్నా మేము సర్వీసు స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేయగలం. 1 సంవత్సరం గ్యారంటీ ఇస్తామండి. కాకపోతే మేము ఇంకొద్దిగా రైతులకి అంటే ఉపయోగపడాలి, వాళ్ళు మంచిగా మిల్కింగ్ చేసుకోవాలి అని ఆ పంపుకి ఏదైతే ఉంటుందో పంపుకి 1 ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తామండి. కానీ మేము ఇచ్చే పంపు ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ టైం వచ్చేసి దగ్గర 5 నుంచి 6 సంవత్సరాలు పర్టికులర్గా పనిచేస్తుంది. అదే కాక మోటార్లు అనేది లోకల్ ఇస్తే ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి వీటికి ఒక బ్రాండ్ని తీసుకొని మేము క్రాంప్టన్ గ్రేవ్స్ అనే మోటార్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రాంప్టన్ గ్రేవ్స్ ఏంటనేది ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న టాప్ మోటార్ అండి. మీరు ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఏ మూల నుంచి చూస్తున్నా సరే మీకు ఒకవేళ మా మిషన్స్ కావాలి అనుకుంటే మేము ఆంధ్ర తెలంగాణలోకి ఎక్కడికైనా సరే సప్లై చేస్తామండి. డైరెక్ట్గా కొన్ని మిషన్స్ అయితేనేమో తక్కువ రేటుగా ఉన్న మిషన్స్ డైరెక్ట్ మీకు పంపిస్తాం. లేదు ఎక్కువ రేటుకి కొన్నప్పుడేమో మా టెక్నీషియన్ వచ్చేసి మీకు అంతా రెడీ చేసి ఇస్తారు. తర్వాత మీకు అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు మిషన్ బిగించిన తర్వాత వారం రోజుల వరకు మా కస్టమర్ కేర్ వాళ్ళు మొత్తం మీకు రెగ్యులర్గా కాల్స్ చేస్తారు. ఆ టైంలో మీకు ఏమైనా చిన్న ఇబ్బంది అనిపించినా సరే వీడియో కాల్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఒకవేళ వీడియో కాల్లో అది కాదంట్లయితే మేము డైరెక్ట్గా పర్సన్ అయితే పంపిస్తామండి. ఈ మిషన్ని గత 8 నెలలుగా వీరు అంటే పాలు తీస్తూ ఉన్నారండి. 40 పశువులని గంట లోపటే వీళ్ళు పాలు వెతుకుతూ ఉన్నారు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి రైతు మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు సంతోష్ రెడ్డి, మాది మెదినీపూర్ గ్రామం, సిద్దిపేట డిస్టిక్ అండి. సో ఇక్కడ నాకు ప్రజెంట్ మిల్కింగ్ వచ్చేసి ఒక 40 కౌస్ ఉన్నాయండి. సో దీంట్లో అంతకుముందు మేము ఏంటంటే మాన్యువల్ మిల్కింగ్ ఉండేది, అప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళం. సో ఈ తర్వాత మేము స్లోగా ఏంటంటే మిల్కింగ్ మిషన్స్కి వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు ప్రజెంట్ మేము డైరీ మిత్ర వాళ్ళది మిల్కింగ్ మిషన్స్ వాడుతున్నామండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుండి వాళ్ళ మిషన్ వాడుతున్నాం. సో ఇప్పటివరకు అయితే నాకు చాలా బాగుంది. మిషన్ మనకు ఒక 4 to 5 మినిట్స్ లోపల ఎంత మిల్కింగ్ కవ్ అయినా కూడా తీసేస్తుందండి. మిల్కింగ్ మిషన్ వల్ల మనకు లాభాలే కానీ నష్టం లేదండి. యాక్చువల్గా ఏంటంటే మనకు హ్యాండ్ మిల్కింగ్ కంటే కూడా మిల్కింగ్ మిషన్ అనుకోండి ఒక 10% మిల్క్ కూడా పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిల్క్ కూడా హైజీనిక్గా ఉంటుంది. ప్లస్ యానిమల్ కూడా మనకు చేతితో పిండినప్పుడు ఏంటంటే ఒక్కొక్కరి చేతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మిల్కింగ్ కూడా కొందరు నక్లింగ్ మెథడ్ అని డిఫరెంట్ మెథడ్స్ వాడుతుంటారు. సో దానివల్ల కూడా యానిమల్ టీట్స్ అనేటివి పాడవుతాయి. కానీ ఇదేంటంటే మనకు ఒకటే ప్రెషర్తో అన్ని కౌస్కి మిల్కింగ్ తీస్తుంది కాబట్టి మిల్కింగ్ మిషన్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజే తప్ప డిసడ్వాంటేజెస్ అనేది లేదండి. ఇంకోటి ఏంటంటే మిల్కింగ్ మిషన్స్లో మనకు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వీటిని క్లీనింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిల్కింగ్ అయిపోగానే హాట్ వాటర్లో మనం క్లీన్ చేసుకొని సైడ్కి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వాటి లైఫ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ అంత ఈజీగా కూడా మనకేమి ఇబ్బంది పెట్టేయండి. ఎక్కడో ఒక దగ్గర మనకు ఆవు కాలు పెట్టినప్పుడు కానీ అట్లాంటివి డ్యామేజెస్ అయితే కానీ. ఇంకోటి చాలామందికి ఏంటంటే మిల్కింగ్ మిషన్స్ వాడడం వల్ల ఒక చిన్న అపోహ ఉంది, ఏంటంటే రక్తం వస్తుందేమో, పాలు పొదుగు అయిపోయాక పాల నుండి రక్తం వస్తుందని ఉంటుంది. కానీ అలా ఏముండదండి. ఎందుకంటే వన్స్ మిషన్ మిల్కింగ్ అయిపోయింది అనుకోండి, మనకు దాని కింద మనకు కనిపిస్తుంటుందండి ప్రతి దాంట్లో పాలు వస్తున్నాయా లేదా. ఒకవేళ వస్తలేవు అనుకోండి మనం మిల్కింగ్ ఆపేసుకోవచ్చు, తీసేసుకొని వేరే ఆవుకు పెట్టుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మేజర్గా మనకి ఇష్యూ వచ్చేది ఏంటంటే ఈ పల్సేటర్ అంటారు దీన్ని. సో దీంట్లో ఏంటంటే మనం వాటర్ తడిచినప్పుడు కానీ అట్లాంటి వాటిల్లో
కొన్నిసార్లు మనకు అది ఇష్యూ వస్తుంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ ఒకటి పల్సేటర్ అనేది ప్లస్ దాంట్లో ఒక మనకు రబ్బర్వి చిన్నవి ఉంటాయి. సో అవి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 or 2 pairs మనం ఎక్స్ట్రా స్పేర్లో పెట్టుకున్నామంటే సో మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా జస్ట్ రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. దాంట్లో పెద్ద మెకానిజం కూడా ఏముండదు. ఆ రబ్బర్స్ ఒకటి ఉంటాయి వాటికి, ఆ రబ్బర్స్ పల్సేటరు ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని మిల్కింగ్ ఆవులు ఉన్నా కూడా వాళ్ళు మనకు వీళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ వచ్చే లోపల మనం ఈ ఎక్స్ట్రా స్పేర్ పార్ట్తో మనం మన టైం అనేది మన వర్క్ అనేది టైంకు చేసుకోవచ్చు అండి. షెడ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు సో కొంచెం నాకు యాన్యువల్స్ పెరుగుతున్నాయని చెప్పి కొత్త మిషన్ కోసం చూసినప్పుడు నేను యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు వీళ్ళ నెంబర్ దొరికింది. సో నేను డైరీ మిత్ర వాళ్ళను వీళ్ళు విజయవాడ నుండి ఉన్నారు, వీళ్ళకి కాంటాక్ట్ అవుతే ఇమీడియట్గా నాకు రెస్పాన్స్ ఇచ్చేసి నాకు మరుసటి రోజే నాకు మిషన్ పంపించారు. వాళ్ళే దగ్గర నుండి మొత్తం కంప్లీట్గా ఫిట్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది మా లేబర్కి వాళ్ళంతా డెమోలాగా ఇచ్చి చూపించేసి నాకు టైం టు టైం ఆ రోజు నుండి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. ఇన్ కేస్ నాకు ఏదన్నా ఒక స్పేర్ పార్ట్ కావాలనో లేకపోతే నాకు సర్వీస్ అంటే ఏదన్నా పాడైంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు కాల్లో అందుబాటులోకి వస్తారు. మాకు ఒక రోజు మోటార్ నడవకుండా కూడా ఇమ్మీడియట్గా మాకు చూపించేసి వీడియో కాల్ చేయగానే చూపించారు. జస్ట్ వితిన్ 2 minutesలో మళ్ళీ మోటార్ స్టార్ట్ అయిపోయింది. సో మాకు అంతకుమించి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. మేజర్గా ఏంటంటే ఒకటి క్లీనింగ్ మనం టైం టు టైం చేసుకోవాలి, ప్లస్ ఆ పల్సేటర్ మీద వాటర్ పడకుండా చూసుకోవాలి, అంతే అండి. అంతకుముందు నాకు లేబర్తో ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఒక మానవత కోణంలో చూస్తే కూడా ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి నాకు 10 animalsకి తీయాలనుకోండి, ఫస్ట్ యానిమల్కి తీసినంత జోష్లో 10 animals అంటే 10th దగ్గరికి పోయేసరికి వాళ్ళకు కూడా హ్యాండ్లో పవర్ ఉండదు. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే అక్కడికి పోయేసరికి వాళ్ళ కెపాసిటీ తగ్గుతుంది, అనుకున్నంత టైంలో తీయలేరు, మెల్లగా తీస్తారు, దానివల్ల మన యానిమల్ పాడవుతుంది. ఇదేంటంటే ఇది మిషన్, మనం దీంతో 100 animals తీసినా 200 animals తీసినా దాని పనితనం ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి మనకి మిల్కింగ్లో ఎక్కడ తేడా రాదు. అందుకోసమే నేను ఏమంటున్నా అంటే 10% మిల్కింగ్ పెరుగుతుంది అనేది ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అందుకోసం నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఈవెన్ చిన్న ఫార్మర్స్ అయినా కూడా సింగిల్ బకెట్ లాంటి దానికి వెళ్ళిర్రు అనుకోండి, మీకే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక 6 ఆవులు లేకపోతే ఒక 8 ఆవులు ఉన్న వాళ్ళు కూడా ఒక చిన్న సింగిల్ బకెట్ తీసుకున్నారనుకోండి, 1/2 hour లోపల మీ మిల్కింగ్ అయిపోతుంది, మీరు మిగతా పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే రైతు ఎక్కడ మిల్కింగ్ చేసే దగ్గరనే ఎక్కువ అలిసిపోతాడు. సో ఇక్కడ మనము మిషనరీ వాడుకుంటే మనకు ఇంకో దగ్గర మనకు టైం కలిసి వస్తుంది. 15 లీటర్లు ఇచ్చేది ఉన్నా 5-6 నిమిషాలలో తీస్తుంది పూటకు, లేకపోతే ఒక పూటకు 6-7 లీటర్లు ఇచ్చేది ఉన్నా కానీ ఒక 2-3 నిమిషాలలో పిండేస్తుంది. ఇది ప్రస్తుతం అయితే సింగిల్ ఫేజ్ మీదనే నడుస్తుందండి. మనకి ఇన్ కేస్ కావాలంటే 3 phase మీద కూడా వాళ్ళు చేసిస్తాను. చాలా ఈజీ అండి, ఎందుకంటే ఈ రోజులలో మనము 100% లేబర్ మీద ఇన్ కేస్ ఇప్పుడు వాళ్ళు మనకేమైనా ఇబ్బంది పెట్టారనుకోండి, ఒక లోకల్ లేబర్ పెట్టుకొనైనా మనం ఒక 2-3 పూటలు మనం దీంతో నడిపించుకోవచ్చు. అదే హ్యాండ్ మిల్కింగ్ అనుకోండి, కంపల్సరీగా ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. దీనికి అంత ప్రొఫెషనల్ అవసరం లేదు, జస్ట్ మిల్కింగ్ మిషన్ ఎట్లా నడపాలని తెలిసి ఉంటే చాలు. నా పేరు భాస్కర్ రెడ్డి, అలియాబాద్ విలేజ్, షామీర్పేట మండల్. మరి పాలు పితకాలంటే ఒక 3 నుంచి 4 గంటలు అవుతుండే. మా లేబరు మేము అందరం కలిసి పితికినా కూడా 3 గంటల పాటు అవుతుండే. ఇప్పుడు మన మిల్కింగ్ మిషన్ వచ్చిన తర్వాత మాకు ఒక 1.5 నుంచి 2 hours లోపల మొత్తం అయిపోతుంది. మాకు కొద్దిగా చాలా సులువు అయింది. ఆవులకు ఒక 3 minutes పడుతుంది, గేదెలకు ఒక 4 to 5 minutes పడుతుంది, అంతలోపు అయిపోతుంది. మేము యూట్యూబ్ ఛానల్లో చూసాము, యూట్యూబ్ ఛానల్లో చూసి ఆ నంబర్కి కాల్ చేసి సంప్రదించి అప్పుడు వాళ్ళకు మన కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మాకు మా డెమో ఇచ్చి ఫిట్ చేసి వెళ్ళారు. ఆ రోజు నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా తొందరగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయిన వెంటనే 1 dayలో వాళ్ళు వచ్చి మాకు సర్వీస్ ఇస్తున్నారు. డైరీ మిత్ర మిల్కింగ్ మిషన్ అందరూ వాడచ్చు, చాలా బాగుంటుంది.